రాజ్యం కర్కశమయింది, వీరుల బలికోరుతుంది. చరిత్ర అక్షర వశమయింది, ఆధిపత్యానికి లొంగిపోయింది. అదే మన చరిత్ర. గోల్కొండ కోటకు వేలాడుతోన్న ఈ మొండెం 17వ శతాబ్దంలో ఢిల్లీ రాజ్యాన్ని ఎదిరించి తెలంగాణ జమీందారుల గుండెల్లో వణుకు పుట్టించి దక్షిణ భారతంలో ఆధిపత్య శక్తులను ధిక్కరించిన సామాజిక రాజకీయ విప్లవ యోధుడిది మన సర్వాయి పాపన్నది. భువనగిరికి వచ్చినాడు పాపలు గౌడు అసమంటి ఒక గోల్కొండ నవాబు గట్టన కిలా మెట్ల పంటి నేను ఎక్కను, యువతలంగా ఎక్కి నేను యుద్ధం చేస్తానని ఆ చేతి కింద కిష్పలధారణతో ఒక ఉడుని తెప్పించుండు. ఉడుము నడుముకు తాడగట్టను పాపలు గౌడు దీరాము. ఉడుముని వదిలిపెట్టాను ఈనండి మహారాజా. ఇది కథ కాదు, చరిత్ర. 1650 నుంచి 1710 మధ్యలో తెలంగాణలో జరిగిన ఒక వీరుని గాథ. నిజానికి భారతదేశ చరిత్ర జానపద చరిత్ర. రికార్డులో ఉన్న వాటికంటే కూడా మరుగున పడ్డ చరిత్రనే ఎక్కువ. వీరుల కథలన్నీ ఇంకా జనాల నాలుకల మీదనే ఉన్నాయి. రాసుకునే వారిదే చరిత్ర, అందుకే ప్రజల చరిత్ర ఇంకా పుస్తకాలకి ఎక్కలేదు. వాహరవా చిన్నగా మెల్లగా పైకి వచ్చినాడు, పాకు బల్లెము చేతుల బట్టి పాపలు గౌడు. కులం, ప్రాంతం, ఆధిపత్య ప్రభావం మన చరిత్ర మీద బలంగా ఉంది. అందుకే చరిత్రలో కనిపించే వాటికంటే మరుగున పడ్డ వాస్తవాలే ఎక్కువ. మన దేశంలో లిఖితమైన దానికంటే మౌఖిక సాహిత్యంలోనే చరిత్ర దాగి ఉంది. జనం గుండెల్లో వీరులుగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న వారి పట్ల కూడా అక్షరాలు వివక్ష చూపించాయి. రాజు మీద తిరుగుబాటు చేసిన వాడికి చరిత్రలో స్థానం లేకుండా ఉండేటువంటి ఒక ధోరణి భారతీయ సమాజంలో క్రీస్తుకు పూర్వం నుంచి కూడా ఉంటూ వస్తున్నది. గొప్పనైనటువంటి పురుషులు చార్వాకుల చరిత్రని మనం పొడగొట్టుకున్నాం, ఏకలవ్యుల చరిత్రని మరుగున పెట్టుకున్నాం. అలా చరిత్రలో కనిపించేటువంటి పాత్రలు జాంబవుడి తాత ఆది జాంబవుడి చరిత్ర కూడా మనం గుర్తించలేకపోయాము. ఇవన్నీ కూడా మౌఖిక సాహిత్యంలో నుంచే వస్తున్నాయి. పాపన్న చారిత్రక పురుషుడు. ఆయన నిర్మించిన కోటలు ఇప్పటికీ నిలువెత్తు నిదర్శనాలుగా ఉన్నాయి. కోటలపై ఎగరేసిన జెండాలు ఆయన కథను చెబుతున్నాయి. ఆయన కట్టించిన స్తూపాలు, శిలాఫలకాలు ఇంకా చెక్కు చెదరలేదు.
ఇక పాపన్న చరిత్ర ఒక్కొక్కరు ఒక్కోలా రాశారు. మొఘల్ చరిత్రకారులు ఆయనను బందిపోటని రాసుకున్నారు. బ్రిటిష్ వాళ్లు పాపడు సామాజిక బందిపోటు అన్నారు. ప్రజల నాల్కల మీద మాత్రం వీరుడిగా, ఓరుగల్లు కోటను కొట్టిన యోధుడిగా, గోల్కొండ దాకా రాజ్యాన్ని విస్తరించిన రాజుగా నిలిచిపోయాడు. ఆయన చరిత్ర పుస్తకాలలో కన్నా జానపదుల కథల్లోనే తరాలు మారుతూ వచ్చింది. వారే ఆ వీరుడి కథను వారసత్వంగా కాపాడుకున్నారు. ఇప్పటికీ శారద కథల వాళ్ళు, బుడగజంగాలు, జానపదులు పాపన్న కథలను పాడుతున్నారు. పాతి ఏ తీరు పోతున్నాడు పాపలగౌడు. సామాజిక బందిపోటు కూడా కాదు, అతడు ప్రజల తరఫున నిలిచినటువంటి వీరుడు. చరిత్రకారులు, వెస్ట్రన్ హిస్టారియన్స్ కూడా కొన్ని ప్రలోభాలకు లోనే కొత్త బ్రాండ్ నేములు ఇవ్వడం వల్ల కొంత సమస్య వస్తుంది. కానీ ఈ సమాజంలో ఇక్కడ ఉండి అర్థం చేసుకున్నటువంటి వాళ్లకు సర్వాయి పాపడు హీరో. అడుగో పాపడు వస్తాంటే కుందేళ్లు కూర్చుండపడెను, లేడిపిల్లలు లేవలేవు, పసిబిడ్డలు పాలు తాగవు, నక్కలు సింహాలు తొక్కబడును. ఇలాంటి జానపదుల కథల ఆధారంగానే 18వ శతాబ్దంలో జే.ఏ. బోయల్ ఆయన చనిపోయిన 2 శతాబ్దాల తరువాత ప్రజల నాల్కల మీద నుంచి ఏరి పాపన్న చరిత్రను వెలికితీశాడు. ఆయన తరువాత రిచర్డ్ ఈటన్ దక్షిణాది సామాజిక రాజకీయ విప్లవ యోధుడి చరిత్రను ఆధారాలతో సహా ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. బోయల్ తరువాత మల్లంపల్లి సోమశేఖర శర్మ, ఆదిరాజు వీరభద్రరావు, హరి ఆదిశేషులు, బిఎన్ శాస్త్రి, పేర్వారం జగన్నాథం, బిరుదు రామరాజు, ఏటుకూరి బలరామమూర్తి, కొంపల్లి వెంకట్తో సహా అనేక మంది పరిశోధన చేశారు. ఇతని సమకాలికులైనటువంటి వాళ్ళు రాజ్యాల్ని, సంస్థానాల్ని స్థాపించుకుంటే వాళ్ళని వీరులుగా, రాజులుగా కీర్తించినటువంటి చరిత్రకారులు ఇతన్ని బందిపోట దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండ్రు. కానీ అది సరి అయినటువంటిది కాదు అని అంతకుముందు ఇంగ్లీష్ పరిశోధకులు, ఆ తర్వాత బిరుదురాజు రామరాజు గారు, తర్వాత బిఎన్ శాస్త్రి గారు, అదేవిధంగా జయదేవి తిరుమలరావు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆయనని సరి అయినటువంటి క్రమంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది. పాపన్న పుట్టే కాలానికి తెలంగాణ ప్రాంతం మొఘల్ పరిపాలనలో ఉండే. ఆ కాలంలో కరువు, మశుచి, వరదలు అన్నీ మన బతుకులని అతలాకుతలం చేసినాయి. అట్లాంటి పరిస్థితులల్లా జమీందారులు ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ఎక్కువగా పన్నులు, వడ్డీలు వసూలు చేశారు. మరి 16వ శతాబ్దంలో మొత్తం భారతదేశంలో పరిస్థితి ఎట్లుండేనో ఒక్కసారి చూద్దాం. 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన ఔరంగజేబ్ సరిహద్దులను చెరుపుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఔరంగజేబ్ కాలంలో ప్రాంతీయ ఉద్యమాలు, స్వాతంత్రోద్యమాలు పెరుగుతూ వచ్చాయి. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఆఫ్ఘన్లు, ఉత్తర భారతంలో జాట్లు, రాజ్పూతులు, పంజాబ్లో సిక్కులు, దక్కన్ ప్రాంతంలో మరాఠాల నుంచి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి. ఒక పక్క ప్రత్యక్ష యుద్ధం, మరో పక్క గెరిల్లా యుద్ధంతో గిరిజన నాగజాతి అహోంలు మొఘల్ సైన్యాన్ని దెబ్బకొట్టారు. ఇంకో పక్క ఛత్రపతి శివాజీ నేతృత్వంలో మరాఠాలు మొఘల్ సామ్రాజ్యాన్ని దక్షిణాదిలో నిలకడగా ఉండనివ్వలేదు. అదే కాలంలో తెలంగాణలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలయ్యింది. 1687లో కుతుబ్షాయిలు ఓడిపోయిన తర్వాత దక్కన్, తెలంగాణతో పాటుగా దక్కన్ అంతా కూడా మొఘళ్ళ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ తిరిగి అసబ్జాయిలు 1724లో అధికారంలోకి వచ్చేంత వరకు మొఘళ్ళ పాలనే సాగింది. అయితే మొఘళ్ళు ఢిల్లీ నుంచి ఇంత సుదూరంగా పరిపాలించినందువలన, వాళ్ళ పరిపాలన సజావుగా సాగనందువలన, వాళ్ళ అధికారులు అనేక దౌర్జన్యాలు చేస్తున్నందువలన స్థానికంగా అటు మరాఠాలోనూ ఇటు తెలంగాణలోనూ అనేకమైనటువంటి తిరుగుబాట్లు జరిగినాయి. సరిగ్గా అదే కాలంలో
ఢిల్లీ హైదరాబాద్ మధ్య జరిగే రవాణాకు గండి కొట్టి అటు ఢిల్లీ దర్బారులో ఇటు తెలంగాణ జమీందారుల గుండెల్లో వణుకు పుట్టించిన యోధుడు ఆవిర్భవించాడు. ఆయనే సర్వాయి పాపన్న. బానిసత్వం ఉన్న దగ్గర తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో బానిసత్వం ఉన్నది. ఆ బానిసత్వానికి సమానంగా తిరుగుబాటు వచ్చింది. ఈ తిరుగుబాటుకి మొట్టమొదటిసారి జెండా పాతింది మన సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న వరంగల్ ప్రాంతం తాటికొండగూడెం అంటే ఈ కొండ మీదే పుట్టాడు. మరి సర్వాయి పాపన్నకి తిరుగుబాటు గుణం ఎట్లా మొదలైంది చూద్దాం. పాపన్న వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ తాటికొండ గ్రామంలో 1650 ఆగస్టు 18న పుట్టాడు. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి సర్వమ్మే అన్నీ తానై పెంచింది. జమీందారుల అరాచకాలను, కుల వివక్షను, కొన్ని కులాలే పాలించే సంస్కృతి పట్ల చిన్నతనంలోనే పాపన్నకు ఆలోచన మొదలయ్యింది. తెలంగాణలో ఎక్కువగా స్థానిక జమీందారుల రాచరికమే నడుస్తూ వచ్చింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వెట్టిచాకిరీ చేయించుకున్నది ఇక్కడి జమీందారులే. ఆ బానిసత్వం నుంచే ఒక తిరుగుబాటు ఆలోచన మొదలయ్యింది. ఇట్లా కాదే, ఇట్లా కాదు, ఇట్లయితే ఎట్లయితుంది? ఇంకా మా నాయన చేసిన అప్పులకే వడ్డీ తీరలేదంటాడు ఆ దొర. గిట్లయితే ఎప్పుడవుతుంది? నేను చేసినా కాదు, నా పిల్లలు చేసినా కాదు. నాకు అర్థమైంది. ఇక ఇట్లా కాదు, ఇట్లా కాదు. భక్తులు ఇంతే బిడ్డ, అంతే ఇక. ఏం పెద్దయినా ఏం పాపుడు రాలేక ఎందుకో? తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కళ్ళు గీస్తే ఏమొస్తుంది? మనం రాజ్యమేలాలా, రాజులం కావాలా. నా చెయ్యి ఈ తాడి చెట్టు మీద కాదు, గోల్కొండ కోట మీద పడాలా. గప్పుడే మన బతుకులు బాగుపడతాయి. రాజ్యస్థాపన కోసం డబ్బు అవసరమని పాపన్న గుర్తించాడు. దీనికోసం పాపన్న ఒక కొత్త పంథాను ఎంచుకున్నాడు. 1690లో తాటికొండలో చిన్న మట్టికోటను నిర్మించాడు. ఆ తరువాత సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రాజ్య సంపదకు గండి కొడుతూ వచ్చాడు. వరంగల్ నుండి హైదరాబాదు వెళ్లే వ్యాపారస్తులను కొల్లగొట్టేవాడు. కొంతకాలం తరువాత పాపన్న తన స్థావరాన్ని కౌలాష్ జమీందారింటికి మార్చారు. కోటలో పనిచేస్తూనే సమయం దొరికినప్పుడల్లా దారిదోపిడీలు చేసేవాడు. ఇది జమీందార్ వెంకట్రావుకు తెలియడంతో పాపన్నను బంధించాడు. ఏం చేసినామని మనం ఏడున్నాం? దొరకెదురు తిరిగితే బందికాన్లో పెడతాడా? నేనైతే ఈడుండా, నేనుండా. దొర గురించి నీకు తెలియదా పాపన్న? దొరకబడితే సంపి పొందబెడతాడు. బాంచన్ని కాల్మొక్తా అని బతికేటోళ్ళం. దొరకెదురు తిరుగుతావా పాపన్న? ఈడున్న ప్రతొక్కళ్ళు దొరకెదురు తిరిగినోళ్ళే. బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా అంటే ఈడుందురా? ఇప్పటి వరకు ఒక్కొక్కరు పోరాడిర్రు. ఇకపై అందరం కలిసి పోరాడదాం. అప్పుడు దొరగాదు కదా, మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. అయితే మరి ఏం చేద్దామంటావు పాపన్న? వెళ్ళిపోదాం. బందికానా నుంచి బయటకొచ్చిన పాపన్న ఊరు జనాలందరినీ ఏకం చేసి రాజ్యం ఒకరి సొత్తు కానే కాదు అని తెలిసేటట్టు చెప్పిండు. ఆ రోజులలోనే
అంటే 400 ఏళ్ళ కిందటనే ఈ కత్తులు కటార్లు వీరత్వం అనేది ఆ రాజ్యంలో ఉన్న ప్రజల జీవితంలో ఎంత ముఖ్యంగా భాగమై ఉన్నాయో తెలిసేటట్టు చెప్పి వాళ్ళనే ఒక సైన్యంగా చేసుకొని రాజ్యం కోసం పోరాడిన ఒక వీరుడు మన పాపన్న. పరాయి పాలనలో బానిసలుగా బతకడం కంటే ధిక్కరించి స్వయం పాలన చేసుకుందామని పాపన్న నినదించాడు. సామాజిక వ్యవస్థ గురించి ఒక స్పష్టమైన ఆలోచనతో, సిద్ధాంతంతో ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. రాజ్యం ఎవరి సొత్తు కాదని ప్రజల భాషలో వివరించాడు. స్నేహితులైన చాకలి సర్వన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు, మంగలి మాసన్న, దూదేకుల పీర్ మహమ్మద్, కొత్వాల్ మీర్ సాహెబ్లతో కుల మత వర్గభేదం లేని సైన్యాన్ని తయారు చెయ్యాలనుకున్నాడు. ఇప్పటి వరకు మనం బతికిన బానిస బతుకులు చాలు, తిరుగుబాటు చేద్దాం, రాజులమైదాం. గవన్నీ మనతోటైతే బాపన్న. పొద్దున్న లేస్తే కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం. గాడ దొరలున్నారు, జమీందారులున్నారు. గాళ్ళ మీద మనతోటేడైతే అన్న గెలవడం. గోవిందు, నీదే కులం? కుమ్మరి కులం. నీకు సారె కావాలంటే ఏ కుల పొంత అనకోతావు? కమ్మరోం దగ్గర కోత, వడ్రంగం దగ్గర కోత. ఇగో సర్వన్న, ఇక మరి నీదే కులం? చాకలి కులం. నువ్వు ఎవరెవరు బట్టలు ఉతుకుతావు? అన్ని కులాల బట్టలు ఉత్తా. ఇగో మాసన్న, నీదే కులం? నాది మంగళ కులం కదా. మరి నువ్వు ఏ కులపులకు పనిచేస్తావు? ఆ కులం ఈ కులం అని తేడా లేదు పాపన్న, అందరికీ వేస్తా. నాది గౌడ కులం. పొద్దుగాల లేస్తే మోకు కోసం ఒక కుల పైన దగ్గరికి పోతా, కత్తి కోసం కమ్మరి దగ్గర, కుండ కోసం కుమ్మరి దగ్గరికి పోతా. మరి ఇన్ని కులాలన్నీ కలుపుకపోతున్నాం, మనం నాయకులం కాదా? మనలో నాయకులు లేరా? రాజ్యం అనేది ఏ కులపోని సొత్తు కాదు. అందరం కలిసి పోరాడదాం రండి. భూస్వామ్య కులాలు వాళ్ళ పెత్తనం ఎప్పటికీ కొనసాగాలనే కోరుకుంటాయి. కానీ తిరుగుబాటు పతాకం రెపరెపలాడుతూ కొత్త ఉషోదయాన్ని స్వాగతిస్తుంది. పాపన్న ధైర్యం చూసి భయపడ్డ జమీందారులు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్కు విషయం చెప్పిండ్రు. దాంతోని హైదరాబాద్ గవర్నర్ పాపన్నను చంపడానికి ఖాసిం ఖాన్ అనే ఫౌజీదార్ను పంపిండ్రు. కానీ పాపన్న సైన్యం ఖాసిం ఖాన్ను మట్టుబెట్టిరు. ఖాసిం ఖాన్ని చంపడంతో హైదరాబాద్ డిప్యూటీ గవర్నర్గా ఉన్న రుస్తుం దిల్ ఖాన్ స్వయంగా పాపన్న మీదకొచ్చాడు. ఈ దాడి నుండి పాపన్న తప్పించుకోవడంతో ఆయన కోటను నేలమట్టం చేశాడు. ఆ తాటికొండలోనూ షాహాపూర్లోనూ ఇలాంటి చోట్ల కోటలు కట్టాడు. కోటలు కట్టి ఒక రాజుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో మొఘళ్ళు తమ స్థానిక పాలకుల చేత దాడి చేయించింది, దండయాత్ర చేయించింది. 3 సార్లు దండయాత్ర చేసినా కూడా 3 సార్లు వాళ్ళందరినీ కూడా ఓడించగలిగినటువంటి వాడు. రుస్తుం దిల్ ఖాన్ దాడి తర్వాత కొన్నాళ్లపాటు సైన్యాన్ని పెంచుకోవడం, పటిష్టమైన కోటను నిర్మించుకోవడంపైనే పాపన్న దృష్టి పెట్టాడు. సర్వాయిపేటలో మొదటి రాతికోటను నిర్మించుకున్నాడు. ఆ తరువాత తాటికొండ గుట్ట మీద శత్రు దుర్భేద్యమైన కోటను కట్టుకున్నాడు. సర్వాయిపేట మొదటి కోట, దాని ఆనవాళ్ళు దాదాపుగా కనుమరుగవుతున్నాయి. తరువాత ఆయన కోటలు, తాటికొండ అనేది బలిష్టమైన ప్రొటెక్టివ్ హిస్టారికల్. అది అక్కడేంటంటే సైన్యాన్ని ప్రధానంగా కాపాడడానికి చేసింది. అది తాటికొండ గుట్ట మీద కూడా కోట ఆనవాళ్ళు ఉన్నాయి. తాటికొండ తరువాత ఖిలాషాపూర్లో ఎత్తైన కోటను కట్టుకున్నారు. ఖిలాషాపూర్ కేంద్రంగా ఆయన తన పాలనను సాగించినట్టు చెబుతారు. పోరుగల్లు నుంచి గోల్కొండ వరకు తన రాజ్యాన్ని విస్తరించాలన్న ఆలోచనతోనే ఖిలాషాపూర్ని కేంద్రం చేసుకున్నారు. పాపన్న కోటలు ఆనాటి రాజుల కోటలకు, జమీందారుల కోటలకు భిన్నంగా కనిపిస్తాయి. విలాసవంతమైన కట్టడాలు ఎక్కడ ఉండవు. పాపన్న మొత్తం కోటలలో ప్రొటెక్టివ్ ప్లేసే ఉంటాయి తప్ప విలాసవంతమైన ఆనవాళ్ళు ఎక్కడ ఉండవు.
తప్పించుకోవడానికి సొరంగ మార్గాలు, లేదా సైన్యాన్ని కాపాడుకోవడానికి ఇంకొక రకమైన బురుజులు, లేదా మరఫిరంగులు దాన్ని తయారు చేసుకోవడానికి అవే తప్ప విలాసవంతమైన గడపడానికి అసలు ఛాన్సే లేదు. అట్లాంటి దుర్గంధాలే, అట్లాంటి కోటలే ఆయన నిర్మించింది. భూస్వామ్య జమీందారుల అగ్రకులాల పెత్తనాన్ని ఎదుర్కోవడానికి దళితుల్ని, వెనుకబడిన వర్గాలను, ముస్లింలను, గిరిజనులను కూడగట్టి యుద్ధ మెలకువలు నేర్పి వారిని సైనికులుగా తీర్చిదిద్దారు. తమ చేతుల్లో ఉండే సామాగ్రిని ఆయుధాలుగా మార్చి వారికి శిక్షణనిప్పించారు. ఆ శిక్షణా శిబిరంలోనే వందలాది మంది సైనికుల్ని తయారు చేసుకున్నారు. కింద కులాల వారిని చైతన్యం చేయడంతో పాటు వారు ఎదగడానికి అవకాశాలు కల్పించాడు పాపన్న. అణచివేతకు ఎదురు తిరిగేలా ధైర్యాన్నిచ్చాడు. అందుకే రాజ్యం దృష్టిలో బందిపోటుగా ముద్రపడ్డ జనంలో మాత్రం గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఎంతకాలం పాపన్న ఇలా దారిదోపిడీలు చేస్తూనే ఉందామా? నేను అదే ఆలోచిస్తున్న గోవిందు. రాజ్యానికి సురుకంటినప్పుడే మన ఉనికి తెలుస్తుంది. పాపన్న, ఈసారి మనం ఏం చేసినా దీని తల్లి జమీందార్ల గుండెలద్రాల. అయితే ఏం చేద్దాంట పాపన్న? అయితే ఈసారి దారి దోపిడి కాదు, మొత్తం దారినే ఆపేద్దాం. హిందీ కులాలన్నిటినీ ఏకం చేసి అప్పట్లోనే రాజ్యాధికారం కోసం పోరాటాన్ని సాగించిన సామాజిక విప్లవ యోధుడు పాపన్న. ఇంతమంది ఉన్న మన శ్రామికులం, ఇంతమంది ఉన్న సామాన్య జనాలకి మనకెందుకు రాజ్యాధికారం ఉండకూడదు? ఈ రాజ్యాధికారాన్ని మనం ఎలా సాధించాలి? మరి మనకుండే సైన్యాలు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? మనం ఎక్కడి నుండి ఈ జీవితాన్ని మనం ఒక సుసంపన్నం చేసుకోవాలనే దాని మీద ఆలోచించి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే ఒక సైన్యంగా మార్చుకొని ఆ సైన్యాన్ని సమీకరించుకొని కోటను ఇంకో కోటని అలా జయిస్తూ పోయి చివరికి గోల్కొండ కోటని కొట్టాలి అనే తన లక్ష్యాన్ని వారు సాధించిన విషయాన్ని నిజంగా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. కళ్ళు మండవ దగ్గర శురువైన పాపన్న కథ రోజు రోజుకి మలుపులు తిరుగుతానే వచ్చింది. పాపన్న ప్రతి మూమెంట్ని వినియోగించుకున్నారు. పాపన్న వ్యూహం పన్నితే దానికి తిరుగే లేదు. ఆయన చూపు డేగ కన్నా షార్ప్గా ఉంటుందని అంటారు. అందుకే పాపన్న చాలా ప్రాంతాలను ఆయన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వరంగల్, భువనగిరి కోటలపై కూడా ఆయన జెండా ఎగిరింది. 1707లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చనిపోవడంతో సామ్రాజ్యం గందరగోళంలో పడింది. అప్పటికి హైదరాబాదు కూడా అస్తవ్యస్తంగా మారింది. సమయం కోసం ఎదురు చూస్తున్న పాపన్నకు మంచి అవకాశం దొరికింది. మొఘల్ సైన్యం దృష్టి మరల్చి వరంగల్ కోట మీద, నగరం మీద 2 రోజుల పాటు చేసిన ఈ దాడితో పాపన్న ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించాడు. ఆ తరువాత సైన్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మచిలీపట్నం వెళ్లి ఇంగ్లీష్ వాళ్ల దగ్గర ఆయుధాలు కొనుగోలు చేశారు. సైన్యాన్ని పెంచుకోవడంతో పాటు విదేశీ యుద్ధ సామాగ్రిని సమకూర్చుకున్నారు. దీంతో కరీంనగర్, వరంగల్, భువనగిరి కోటలపై పాపన్న జెండా ఎగురవేశారు. 400 ఏళ్ల కిందటి సర్వాయి పాపన్న గారి కథ మీ నోటి నుంచి అందరికి వినిపిస్తుందని నేను విని మీ దగ్గరకు వచ్చిన. అసలు మీకు ఎట్లా తెలిసింది? మా మునితాత ముత్యాలరావు, మన తాత మంగదేవరావు, తాత గోవిందరావు, రంగారావు, వాళ్ళంతా మా తాతలు ముత్తాతల కానించి ఈ కథని
ఆ తాత చెప్తే ఇంకో తాత విన్నాడు, ఇంకో తాత చెప్తే ఇంకో తాత, ఇంకో తాత, ఇంకో తాత, మా నాయన కాడి నుంచి మాకు కూడా వచ్చింది. అవునా? ఇప్పుడు మరి సర్వాయి పాపన్న గారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలని చెప్పాలంటే ఏమేమి చెప్తారు? ముఖ్యమైన ఘటాలు చెప్పాలంటే అప్పుడు గమనులోలు వీళ్ళు. ఈ గమనులోలు కౌసు నీసు ముట్టొద్దు, కళ్ళు తాగొద్దు, ఉల్లిగడ్డ తినొద్దు, ఊది మంటే రాదు, ఒట్టి చేప తినొద్దు, గోంగూర తినొద్దు, కోడిగుడ్డు తినొద్దు, కోడి తినొద్దు. కోడి అంటే వీళ్ళ ఇంటి ఆడబిడ్డ. ఆ గమనులోలు ఇట్లా కోడి చచ్చిపోతే దాన్ని తీసుకుపోయి బొంద పెట్టి 3 రోజులకు దినాలు చేసేది మళ్ళీ. అంత ప్రకారంగా అంత నీ పొద్దేడు స్నానాలు మాపేడు స్నానాలు చేసేది వాళ్ళ 12 లింగాలు. శంఖ కింద సౌకులింగం, మెడకు బంగారు లింగం, ఈ శివకోలింగం, ఇక్కడ లింగాలే, నడినెత్తి జుట్టు ఉంటుంది అప్పుడు ఆ జుట్టుకు లింగమే, వృద్ధోలకు లింగమే, గీసకత్తికి లింగమే, మోకుకు లింగాలే, కళ్ళకుండకు లింగమే. అలా కలుపు చెట్టు ఉంటుంది, కళ్ళు కలిపేది బాండవుల పోసి దానికి కూడా లింగాలే కట్టేది. వాళ్ళు అంత సత్యం ఉండేవాళ్ళు. అది కిలాషాపూర్ నుంచి భువనగిరి వరకు పాలన, ప్రజల మీద చెరగని ముద్ర. పాపన్న ఛత్రపతి శివాజీ సమకాలికుడు. ఇద్దరిది పోరాటంలో ఒకటే దారి, పోరాడింది ఒక్కరిపైనే. అయినా ఛత్రపతి శివాజీకి చరిత్రలో దక్కిన స్థానం పాపన్నకు దక్కలేదు. చరిత్రలో పాపన్న పేరును చెరిపేశారు. కుల వ్యవస్థను ధిక్కరించడమే పాపన్న చేసిన నేరం. తెలంగాణ ఆదిమ సంస్కృతికి పట్టం కట్టడమే పాపన్న చేసిన ఘోరం. అందుకే ప్రజల నాలుకల మీద పాపన్న ఇప్పటికీ బతికే ఉన్నారు. పాపడు తాగేటి కళ్ళు ఏ తాటి కళ్ళు, ఏ తాటి కళ్ళు, వేలు పెడితే వేలు తెగును, దివిటి పడితే భగ్గున మండును, పాపడు తాగేటి కళ్ళు ఏ తాటి కళ్ళు, ఏ తాటి కళ్ళు. పాపన్న తిరుగుబాటు చేసింది రాజ్యం మీద కాదు, రాజ్య స్వభావం మీద, ఆధిపత్య సంస్కృతి మీద. అయితే ఇక్కడ స్థానికంగా స్థిరపడిన జమీందారులు మొఘల్ పాలకులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ వచ్చారు. కింద కులం నుంచి వచ్చిన పాపన్న ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయారు. వారి జీవితకాలంలో వారి సమకాలీకులుగా ఉన్న శివాజీ మరాఠా జాతి నుండి వచ్చి మరి వారు కూడా ఔరంగజేబు లేక ఈ మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన విధానమేమో ఈరోజు ఒక నేషనల్ హిస్టరీ లాగా, నేషనల్ హీరోలాగా వారిని చూపిస్తూ మరి అదే విధంగా జీవితాన్ని సాగించి అంతకంటే చిన్న కుటుంబాల నుండి వచ్చి అంతే రకంగా పోరాడిన ఒక వ్యక్తి ఏమో ఎక్కడో చరిత్ర పుటలో లేకుండా ఉన్నా కూడా ఒక నెగిటివ్ షేడ్లో చూపించే ఒక విధానం నిజంగా చాలా చాలా బాధాకరం. పాపన్న బౌద్ధ సంస్కృతికి పట్టం కట్టాడు. అప్పటికే ఉన్న గుడులను కూడా దళిత బహుజనులకే అప్పజెప్పాడు. గ్రామదేవతల సంస్కృతిని తిరిగి బతికించాడు. సర్దార్ సర్వాయి పాపన్న ఒక పాలకుడుగా ఒక గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టిండు. తెలంగాణ అప్పటి భూస్వామ్య సంస్కృతి, అగ్రవర్ణ సంస్కృతికి భిన్నంగా వాటిని కాదని ఒక వినూతన సంస్కృతికి పాలనలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. బౌద్ధ రాజ్యం అంటే రాజ్య సంపదలో అందరికీ వాటా ఉండడమే. బహుజన రాజ్యం అంటే పరిపాలనలో అందరికీ సమాన హక్కును కల్పించడమే. ఈ సంప్రదాయాల్ని పాపన్న మొదటి నుంచి పాటిస్తూ వచ్చారు. సర్వాయి పాపన్న విజయాలు మొఘల్ చక్రవర్తులను సైతం వణికించాయి. సొంత రాజ్యాన్ని నిర్మించుకున్న పాపన్నను చూసి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా ఆశ్చర్యపోయి ఎవరూ ఊహించని విధంగా స్నేహహస్తం అందించారు. చట్టబద్ధంగా కప్పం చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చని చెప్పారు. గోల్కొండ రాజ్యం కోసం బహదూర్ షాకు పాపన్న 14 లక్షల రూపాయలు కప్పం చెల్లించారని చెబుతారు. పాపన్నకు గోల్కొండ కోటలో బహదూర్ షా ఇచ్చిన ఆతిథ్యానికి దేశం నివ్వెరపోయింది. తెలంగాణలో జమీందారులంతా గజగజ వణికిపోయారు. ఒక కింది కులం వ్యక్తి కింద జమీందారులుగా ఉండాల్సి వస్తుందని రగిలిపోయారు. అప్పటికే పాపన్న దాడికి గురైన ఎంతోమంది ఇక పాపన్నకు మొఘల్ సామ్రాజ్యం అండదొరికితే బతకలేము అనుకున్నారు. ఎలాగైనా దీన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ రాజ్యంలోని ప్రముఖులంతా మొఘల్ చక్రవర్తికి పాపన్న కింద పనిచేయలేమని సందేశం పంపించారు.
పాపన్న బందిపోటు మాత్రమేనని, మొఘల్ సంపదను దోచుకున్నాడని బహదూర్ షాకి ఎక్కించి చెప్పారు. పాపన్న మీద యుద్ధానికి రెచ్చగొట్టారు. దాంతో బహదూర్ షా ఆయనపై యుద్ధం ప్రకటించాడు. 1709లో తాటికొండలో మొఘల్ సైన్యానికి పాపన్న సైన్యానికి యుద్ధం జరిగింది. అది కొన్ని నెలల పాటు కొనసాగింది. చివరకు పాపన్న సైన్యం ఓడిపోయింది. పరిస్థితులు అనుకూలంగా లేవని అర్థమయ్యి పాపన్న రహస్య ప్రాంతాలకి వెళ్ళిపోయారు. కరీంనగర్లోని హుస్నాబాదులో మారువేషంలో ఉన్న పాపన్న సమాచారాన్ని ఒక ద్రోహి ఢిల్లీకి అందించాడు. మొఘల్ సైన్యాలు చుట్టుముట్టి పాపన్నను కిరాతకంగా చంపేశాయి. గోల్కొండ కోటకు ఆయన మొండ్యాన్ని వేలాడదీశాయి. రాజ్యం మీద తిరుగుబాటు చేసిన వారికి, దేశం మీద దండయాత్ర చేసిన వారికి ఈ దేశ చరిత్రలో స్థానం దక్కింది. కానీ ఆధిపత్య సంస్కృతిని ఎదిరించిన వారికి, మనుస్మృతిని ధిక్కరించి బహుజన రాజ్యానికై పోరాడిన వారికి మాత్రం స్థానం దక్కదు. అదే మన చరిత్ర. సిన్నబోయి ఆ సూర్యుడే మబ్బుల దాగిండా, గుండె పగిలిన ఆకాశం కన్నీరై కురిసిందా, దిక్కులేక ఊరంతా ఆగమయ్యిందా, రాలినని నిత్తోటి సినుకుల్లో